ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పొతలు, చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు, ఇతర విష కీటకాలు కూడా సమీపంలోని ఆసుపత్రి, హాస్టల్ భవనాల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఎలుకలు దాడి చేస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా పోతుందని విద్యార్థులు వాపోతున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పారిశుద్ధ చర్యలు చేపట్టడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీటకాల నివారణపై దృష్టి సారించడం లేదని, అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం ప్రతి నెల లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు వైద్యులకు కనీస రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థులకు ఎలుక కరిచింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పొదలు, చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు, ఇతర విష కీటకాలు కూడా సమీపంలోని ఆసుపత్రి, హాస్టల్ భవనాలకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఎలుకలు దాడి చేస్తూ ఉండడంతో కంటి మీద కునుకు లేకుండా పోతుందని విద్యార్థులు వాపోతున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పారిశుద్ధ చర్యలు చేపట్టడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీటకాల నివారణపై దృష్టి సారించడం లేదని, అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం ప్రతి నెల లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు వైద్యులకు కనీస రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఏదైతే మన ఏలూరు గవర్నమెంట్ కాలేజీ ఉందో, మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో రూమ్ నెంబర్ 2లో
ఉన్న విద్యార్థులను నిన్న రాత్రి అయితే ఎలకలు కరిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళకి చాలా ఘోరంగా 2 కాలికి కూడా బాగా ఇదిగా ఎలకలు కరిచిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆల్రెడీ అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న వార్డెన్స్ కానీ ఆల్రెడీ మేము తెలియపరిచాము. మేము దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్.